ముచ్చట్లు నడుస్తున్నాయి. మస్తుగున్నాయి పిల్ల, మూడగట్టుకుని వస్తానా ఆగాగు. ఓ లచ్చమ్మత్త, ఏం చేస్తున్నావు? అందరు ఇడగూడినారు. అవునే కోడలి పిల్ల, చంద్రకళక్క ఇల్లిపాయలు వేయించుకున్నా వలుద్దుదా అంటే వచ్చిన. నువ్వు కూడా వచ్చి జర చెయ్యి. అట్నే అత్త వస్తున్నాగు, నేను కూడా చెయ్యేస్తా. అవు లచ్చమ్మత్త, గీ ముచ్చటిన్నావే, ఎంత పని అయిపాయే. ఏ ముచ్చట, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధగా కుట్టేందత్త, తెలంగాణ లడాయి శురువైనప్పటి నుంచి లాస్ట్ దాకా ఉండగా చిట్ట బాలకృష్ణ చచ్చిపోయిండు. ఆ దేవుడు తొందర దోల్కపాయే. అవునే కోడలి పిల్ల, తెలంగాణ కోసం భువనగిరిలో ఎంత ఉద్యమం చేసిండు, జనానంతా ఒక చానికి తీసుకొచ్చిండు. అవునత్త, ఆయన చేసిన పోరాటంలా పెద్ద దొర చిన్న దొర ఏ పాటు చేసిరు? అవు బిడ్డ, చిన్న దొర పెద్ద దొరని నీకెందుకు వచ్చింది తెలంగాణలో చెప్పుడు కాకుండా అన్నాడంట. నిజమే అత్తో, అప్పట్లా తెలంగాణ లడాయి బిగ్గరైతుందని తెలిసి చాలా మంది పోరగాండ్లు చచ్చిపోతురని, తెలంగాణ ఎట్లయినా వస్తుందని చిన్నదొర అమెరికా నుంచి తుర్రునొచ్చిండంట. ఉద్యమం ఓనమాలు రాని చిన్నదోర జిట్టా ముంగట దొరలెక్క బిట్టాలు కొట్టబట్టే తెలంగాణ అలా ఎత్తలు వచ్చిందన్నట్టు పెద్ద ప్రచారం చేయబట్టిండు. ఉద్యమకారుల నోట్లో మట్టి కొట్టే కుట్రలు చేయబట్టే. అవ్వత్త, ఎంతో మంది పానాలు తీసుకుంటూ వచ్చిన తెలంగాణను పెద్ద దొరనే తెచ్చినట్టు ఉదాహరణలు కొట్టబట్టే. తెలంగాణ వచ్చుట్లా జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్నది ఎంత పెద్ద పోరాటం. ఆయన పడ్డ కష్ట నష్టంలా దొర కుటుంబం పడ్డ కష్ట నష్టం రవ్వంత కూడా కాదు. అలా కష్టమేందో నష్టమేందో జనాలకు తెలుసులే తీకోడలా. కనీసం జిట్టా బాలకృష్ణ అన్నకు దొర భువనగిరి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయ్యకపాయే, స్వతంత్రంగా నిలబడాల్సి వచ్చింది. పెద్ద దొర చిన్న దొరికి మంత్రి పదవి ఇచ్చి 10 ఏళ్ళు కూర్చోబెట్టే. ఇది తొండి కాకపోతే ఇంకేంటి మరి? ఇన్ని బాధలు దిగమింగుకుని ప్రజలకు మంచి చేయాలనేసి అన్ని పార్టీల గడపలు దొక్కే, కానీ ఎవ్వరి దగ్గర రాకపాయే. జిట్టన్న ఒంట్లున్న మాయదార్ రోగం పాపం అన్న పానం తీసే. పాపం బిడ్డ ఎన్ని పోరాటాలు చేసే పేరు లేకపాయే. ఆఖరికి ఆ మాయదార్ రోగం వచ్చి పానం పాయే. దేవుడు మంచోళ్ళనే తొందర తోలుగపోతాడు కదా, అందుకే ఈయనను కూడా తొందర తోలుగపోయినట్టున్నాడు. అవ్వత్త, దొర పెద్ద పెద్ద లీడర్లు అందరు మర్చిపోయినా కూడా జనాలు ఆయనను ఆదరించిర్రు, గుండెలో పెట్టుకుంటారు. ఎంతసేపు కూర్చుంటావు? ముచ్చట సంబురాల మొగని మర్చిపోయినట్టు ఈడనే కూర్చుంటావు. ఇంతసేపు నీ ఎల్లిపాయలుగా ఒలిసింది, ఇక వాటు పోతున్నా.